తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీడియా మీ ద్వారా రాష్ట్రాన్ని కాపాడుదాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుదాం. ఇలాంటి హత్యలు జరగకుండా చూద్దాం. సత్యాన్ని దాయకుంటా. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీ పేరు నాకు తెలుసు, ఎత్తట్లా. అసిస్టెంట్ ఇప్పుడు డిఎస్పీని కలిశాను, మీ పేరు నాకు తెలుసు, ఎడిషనల్ ఎస్పీ. మీరెంత కవర్ చేసినా దేవుడు కవర్ చేయడు. కవర్ చేసిన వాళ్ళందరినీ దేవుడు లేపేస్తారు. దేవుడు క్షమించను, నేను క్షమించను, లక్షల కోట్ల మంది నా ఫాలోవర్స్ క్షమించరు, దేవుని బిడ్డలు క్షమించరు. రాజకీయాలు పక్కన పెడదాం, ఇక్కడ సత్యాన్ని బయట పెడదాం. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రిలీజ్ చేయండి, లేదా సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ న్యాయం చేస్తాం. పోస్ట్ మార్టంలో ఎంపికలు చేయటం ఇది నేను డెడ్ బాడీని కూడా చూశాను కదా. ఇలా యాక్సిడెంట్ అయితే ఇలా కత్తులతో పోట్లు ఉంటాయా? ఓ 10 పోట్లు కళ్ళతో చూశాను కదా, ప్రేయర్ చేశాను. ఇది యాక్సిడెంటా? ఎవరికి ఇమీడియట్ గా మీరు ఎక్కడి నుంచి వాళ్ళని రప్పించారు? ఎవరు చేయించారు? రాజకీయం చేయకండి, న్యాయం చేయండి, లేదా దేవుడు నేను ప్రజలు కలిసి ఉన్నారు. Our investigation that it is not an accident, it is a clear-cut murder according to our preliminary investigation. The questions raised by these leaders that I am supporting, why the CCTV footage is not released, why and where and when and who murdered Pastor Praveen Kumar. Remember, there are almost 300 crore Christians in the world, 200 crore Muslims almost in the world, and 35-40% in India. We need peace-loving Hindus and Muslims and Christians to live together.